మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం పోయిన ఆదివారం ఒక వాక్యం చెప్పుకున్నాం, గుర్తుందా? మొన్న ఆదివారం మీకు ఏమైనా గుర్తుంటే చెప్పండి. మొన్న ఆదివారం చెప్పుకున్న మాట త్వరగా మొన్న ఆదివారం చెప్పుకున్న మాట గుర్తుందా లేదా? నాకు చూస్తున్నాను అంటే వారం మీకు ఏమైనా బైబిల్ పాఠాలా? హల్లెలూయా చెప్పాలి. మొన్న ఆదివారం ఇంకా ఆదివారం రాలా, వారం అవల. మొన్న ఆదివారం చెప్పుకున్న వాక్యం ఏంటి చెప్పండి దయచేసి. చెప్పకపోతే మీరు నామకార్థమైన ప్రార్థన అని నేను అనుకుంటాను. మీకు గుర్తుందా లేదా? ఉంటే ఉందండి, లేకపోతే లేదండి. ఉందా లేదా? గుర్తుందా లేదా? బైబిల్ తిరగేయొద్దు, పెన్నులు గుచ్చేసి బయటికి తీయొద్దు. చెప్పాలి. ప్రతి వారం అడుగుతున్నా అంటే అదే చెప్పుకుంటుందిలే అనుకుంటున్నారా మీరు? నేను ఇక్కడ జీతం కోసం కాదు పనిచేసేది, నా యేసయ్య నామములో పని చేయబడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి తోటి వారిని ప్రేమించటం నేర్చుకోండి. దూరం నుండి బంధువులు వచ్చినప్పుడు వాళ్ళని ఎలా ప్రేమించాలో నేర్చుకోండి. నీ రక్త సంబంధికులు అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు, దూర బంధువులు అవ్వచ్చు, వారిని ఎలా ప్రేమించాలి అలాగే ప్రేమించండి. హల్లెలూయా. ద్వేషముతో చూడవద్దు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఎలా ఉండాలి? దీన మనస్సు అనే వస్త్రము, దీన మనస్సు అనే వస్త్రము ధరించుకుని అలంకరించబడాలంట. అంటే మీరు నిద్రపోతున్నారు అనుకుంటా వాక్యం చెప్పి ఇప్పుడు అర్థమైంది. దేవుని స్తోత్రం. దీన మనస్సు అనే వస్త్రము ధరించుకుని అలంకరించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అసలు ఆ వస్త్రం మనం ధరించుకుంటున్నామా? దీన మనస్సు అనే వస్త్రము మనం ధరించుకుంటున్నామా లేదా? అది ఎందులో ఉందో తెలుసా మీకు? 1 పేతురు 5:5. దయచేసి చదవద్దులేవు. దీన మనస్సు అనే వస్త్రము ఎంతమంది ధరించుకున్నాము? ధరించుకున్న వాళ్ళు చేయెత్తుకోండి. దీన మనస్సు ఇసగ్గా ధరించుకున్నారంట. దేవుని స్తోత్రం. దీన మనసు అనే వస్త్రం నేను కూడా ధరించుకున్నాను. ఎందుకంటే చాలా కష్టం అది. కొంతమంది ద్వేషం, కోపం ఎలాంటి వస్త్రాలు మనం ఈగిపోయినా తొడుకుంటాం. మనం ఈగిపోయినా గట్టి క్లాప్స్ కొడదాం. హల్లెలూయా హల్లెలూయా. తొడుక్కున్న వాళ్ళకి మాత్రమే ఈ చెందును కాక. ఎందుకంటే దీన మనసు అనే వస్త్రం కంటే ఈ కోపము, ద్వేషం ఇలాంటివి మనం తొడుక్కోరపో మనకు ముందే చేసేసుకుంటాడు. అవునా కదా? దయచేసి దీన మనసు అనే వస్త్రము ధరించాలి. సామెతల గ్రంథంలోనికి 26 మొదటి నుండి ఒక మాట చదువుతారు. ఎంత బాగుంటుందో ఈ మాట, నాకు చాలా ఇష్టం. ఏంటి గట్టిగా అమ్మ మీరందరూ కూడా బైబిల్ తీయండి. తీసారా? సామెతల గ్రంథం 26 మొదటి నుండే అందరూ కూడా ఈ మాట ఎంత బాగుంటుందో తెలుసా మీకు? చదవాలి. ఎండాకాలము మంచు గిట్టదు, కోతకాలంలో వర్షము గిట్టదు, బుద్ధిహీనుడికి గట్టిగా క్లాప్స్. హల్లెలూయా హల్లెలూయా. బుద్ధిహీనుడికి ఏం గిట్టదంట? గిట్టిద్దా? అది మంచి కోరడే, ఎప్పుడు చెడ్డతనమే. హల్లెలూయా. ఎప్పుడు ఎవరు ఇంటి వెళ్తున్నారా, ఎవరు ఎక్కడి నుంచి ఉన్నారా, ఈ చూపులే. ప్రార్థన బలం ఉండదు, ప్రార్థనలో ఉండరు. ఎవరు ఏం చేస్తున్నారా? దేవుని స్తోత్రం. ఎవరు ఏం గెలుగుతున్నారా? అసలు నీవు దేవుని వైపు చూస్తే కదా. ప్రియ సహోదరి సహోదరుడా, కింద చదువు మాటని. రెక్కలు కొట్టుకొనుచు ఏతువు లేని శాపము. హల్లెలూయా. మన నోటు మాటే మనకి తెచ్చిపెడుతుంది. మన నోటు మాటే
మనకి శిక్షించబడద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నిజమైన క్రైస్తవుడివి, క్రైస్తవురాలివైతే దేవుని మాటలు నీ నోటి నుండి ఉచ్చరింపబడును కాక. హల్లెలూయా కదా. యాసకాలం మంచి గిట్టదో, కోతకాలంలో వర్షం గిట్టదో. బుద్ధిహీనుడికి అర్థమవుతుందా మీకు? బుద్ధిహీనుడికి ఘనత గిట్టదు. దేవుని స్తోత్రం. కొంతమంది చూడండి, లేచిన కానండి అది ఇదిస్త్రా 5 నిమిషాల ప్రార్థన బలం ఉండదు. ఎవరెవరి మీద ఇసుగుపడిపోదామా, ఎవరిని వేధిద్దామా, అది మాత్రమే తప్ప దేవుని వైపుకు చూసే కృప ఎన్నడూ ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మోషేని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన విశ్వాసములో బలముగా స్థిరపడ్డాడు. దేన మనసు అనే వస్త్రము ధరించుకున్నాడు, అలంకరించుకున్నాడు, ప్రజల్ని నడిపించటం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ఒక్క ఆత్మను కూడా నడిపించలేకపోతున్నాం మనం. ఎందుకో తెలుసా? మన నోటి మాటను బట్టి, మన తలంతును బట్టి, మన ఆలోచన బట్టి, మన నడవడికను బట్టి. దేవుని స్తోత్రం. అందుకే ఇది చాలా మంది కూడా దైవజనులు ఎలా ఉంటున్నారంటే ఘనత కోసం వారు తిని కూర్చోరు, కుదురుగా పెత్తనం చేయాలని చూస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఒక ఆయన మా దగ్గరకు వచ్చి అన్నాడు, అమ్మ మా దైవజనులకి బూట్లు మేమే వేసాడు, ఆ షర్టు మేమే వేసాడు, ఆ బటన్ మేమే పెట్టేవాళ్ళం. హల్లెలూయా. అయ్యా ఆయనకి ఏమన్నా అనారోగ్యమా ఏంటి? కూర్చుని మెసేజ్ చెప్తారే. ఏ అనారోగ్యం లేదు, ఆయన పెద్ద అయ్యగారులాగా ప్రవర్తించాలని. ఏ పెద్ద అయ్యగారు నిలబడి చెప్పాలి కదా. హల్లెలూయా. ఏ పెద్ద అయ్యగారైనా నిలబడి నా యేసయ్య నామములో వంగబడుదురుగా. ఈరోజు చాలా మంది దైవజనులు ఎలాంటి పెత్తనాలు సాధిస్తూ ఉన్నారు. నీవెప్పుడైతే మౌనంగా ఇక్కడ నిలబడతావో దేవుని మహిమ ఆవరించబడుదురుగాక. నిన్ను చూసే ప్రతి ఒక్కరూ గడగడ వణుకుతూ వందనాలు చెప్పుదురుగాక. అంతేగాని ఇక్కడ ఉన్నప్పుడు ఏదో భయంతో భక్తో నీతి చెప్పి బయటికి వెళ్ళక నీ గురించి సనిగేవారుగా ఉండకూడదు. నిజమైన దైవజనుడిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కడవరికి నమ్మకంగా కాడు మోసింది ఒక ఎద్దు, కానీ మనం కడవరికి నమ్మకమైన ఎత్తుగా పని చేయలేకపోతున్నాము. దేవుని స్తోత్రం. పెత్తనము చలాయిస్తున్నాము, కోల్పోతున్నాము. మొదట్లో ఉన్న ప్రేమ ఎందుకు లేదు? మొదట్లో ఉన్న ఆరాధన ఎందుకు లేదు? మొదట్లో ఉన్న దర్శనం ఎందుకు లేదు? మొదట్లో ఉన్న ప్రవచనం ఎందుకు లేదు? జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడు. కింద చదువుతున్న మాటనే, మూర్ఖుల ఈపునికి దేవుని స్తోత్రం. మీరు సామెతల గ్రంథం ఇంటికి వెళ్ళి కానీ చదువుకోండి. మూర్ఖుడు చాలా భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడంట. ప్రియ సహోదరి సహోదరుడా, మనం దేవుని వైపు చూడాలి. మూర్ఖత్వంగా ఉండకూడదు, మూర్ఖపు మాటలు మాట్లాడకూడదు, మూర్ఖత్వమైన పనులు చేయకూడదు. దేవునికి లోపడే వ్యక్తిగా నువ్వెప్పుడైతే